రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ రద్దీగా కొనసాగుతున్నాయి. విశ్వావసునామ సంవత్సర వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 6 గంటలకు మంత్రపుష్పం తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ రద్దీగా కొనసాగుతున్నాయి. విశ్వావసునామ సంవత్సర వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 6 గంటలకు మంత్రపుష్పం తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉగాది పండుగ సందడికి సంబంధించి మరిన్ని వివరాలు పెద్దమ్మ టెంపుల్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, పెద్దమ్మ టెంపుల్ దగ్గర రద్దీ ఎలా ఉంది? శ్రవంతి, ఉగాది పండుగ సందర్భంగా అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే భక్తులతో కిటకిటలాడుతుందనే చెప్పాలి. ఉదయం 3 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయితే 6 గంటల నుంచి మంత్రోచ్చరణ అనంతరం అయితే భక్తులను దర్శనాలకు అయితే అనుమతిస్తున్నారు. ఈ ఉగాది పండుగను షడ్రుచుల పండుగ కూడా చెప్పొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశం ప్రాంతంలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఉగాది పండుగను చాలా ఘనంగా చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా ఈ పండగ సందర్భంగా అయితే షడ్రుచులను కలిపి ఒక జీవితంలో ఉండేటటువంటి కష్ట సుఖాలకు గుర్తుగా ఆ 6 రకాల షడ్రుచులతోటి పచ్చడి చేసుకొని ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. ఈ సందర్భంగా అయితే సిటీలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు, ఇక్కడ ఆలయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకైతే ఈ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధికారులంతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మాదాపూర్ నుంచి. రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను అమ్మవారి టెంపుల్కి. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర, టెంపుల్ దగ్గర దర్శనం ఉగాది సందర్భంగా? ఉగాది సందర్భంగా అంటే చాలా స్పెషల్గా, డెకరేషన్ అంతా చాలా బాగుంది. సో ఉగాది వైబ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. హైదరాబాద్లో ఉంది, మాది వైజాగ్ యాక్చువల్లీ. సో వైజాగ్ మిస్ అవుతున్నా కానీ హైదరాబాద్లో మాత్రం ఉండడం వల్ల ఉగాది ఇంకా స్పెషల్గా ఉంది నాకు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఉగాది పండుగ సందర్భంగా తొలి రోజు, కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత తెలుగు సంవత్సరాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా అయితే మొదటి రోజు ఇక్కడ పూజల అనంతరం అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే భక్తులు దర్శనాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? నేను హైటెక్ సిటీ నుంచి వచ్చాను. అది యాక్చువల్గా ఏపీ, ఆంధ్ర, వైజాగ్. హైటెక్ సిటీలో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చాం ఉగాది రోజు పెద్దమ్మ తల్లి గుడికి రావడం కోసం ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఉగాది పండుగ సందర్భంగా అయితే దర్శనాలు, అమ్మవారి తొలి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? దర్శనాలు చేసినా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం రావాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక అమ్మవారి దర్శనం చేసుకుంటున్న అనంతరం అయితే
ఇక్కడ వచ్చి సెల్ఫీలు ఫోటోలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ రద్దీ ప్రాంతంలో పండగ సందర్భంగా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముందస్తుగానే ఇక్కడ భద్రతకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్స్ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ద్వారా ఈ భక్తులను అయితే అలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందనే చెప్పాలి. మొత్తానికి ఉగాది శోభ అంతా కూడా తెలుగు రాష్ట్రాలలో అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా అయితే సిటీలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా రద్దీగా ఉన్నాయని చెప్పాలి. శ్రవంతి.